సంగారెడ్డి జిల్లాలో ర్యాగింగ్ కలకలం చేసిందని చెప్పొచ్చు. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో జూనియర్ విద్యార్థుల మధ్య ఇటు సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జూనియర్ విద్యార్థి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద రహదారి విస్తరణలో భాగంగా కూల్చేస్తున్న అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య మియాపూర్ నుండి సంగారెడ్డి చౌరస్తా వరకు ముంబై జాతీయ రహదారిపై విస్తరణ పనులు చేపట్టిన అధికారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో 6వ వార్డు సభ్యునిగా గెలిపిస్తే నా వార్డులో ఉన్న ఓటర్లకు నాయి బ్రాహ్మణ కులస్తుడు శ్రీకాంత్ వినూత్న ఆలోచనతో ప్రజల ముందుకొచ్చాడు. ఓటు వేసి తన భార్యను గెలిపిస్తే 5 సంవత్సరాల కాలం పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తారని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడని మనస్తాపంతో ఒక యువతి ఆత్మహత్య పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కుకునూర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మరో వార్త చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం చెట్ల నరసనపల్లి గ్రామంలో తల్లి సర్పంచ్గా, కొడుకు వార్డు మెంబర్గా ఏకగ్రీవం కావడంతో ఊరంతా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇది తాజా పరిస్థితి.